పంచాయతీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ముమ్మరం చేసిన తెలంగాణ ఎన్నికల కమిషన్ ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో సమావేశం ఏర్పాటు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వారికి అవగాహన కల్పించిన ఈసీ ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు కొనసాగించవచ్చని తెలిపింది. పంచాయతీ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కొత్త పథకాలు ప్రకటించొద్దని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు కోడ్ ఉల్లంఘన కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. ఎక్కడైనా రిగ్గింగ్ జరిగితే మళ్లీ రీపోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశాలిచ్చారు. పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేస్తే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని తెలిపిన నాగిరెడ్డి బలవంతంగా పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. జనరల్ అబ్జర్వర్స్ మరియు ఎక్స్పెడిషన్ అబ్జర్వర్స్ ఇద్దరికి కూడాను స్టేట్ లెవెల్ ట్రైనింగ్ ఏర్పాటు చేశాం ప్రోగ్రాము. ఇందులోపల ముఖ్యంగా వారు చేయవలసినటువంటి వారి విధులను గురించి వివరించడం జరిగింది. మరి వారికి చెందినటువంటి జిల్లాల పేర్లు కూడా చెప్పడం జరిగింది. పంచాయతీ ఎలక్షన్స్ నాన్ పార్టీ బేసిస్ మీద జరుగుతాయి కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కంటెస్టెంట్స్ వాళ్ళంతా వాళ్ళే ఉంటారు కాబట్టి అబ్జర్వర్స్ యొక్క డ్యూటీ కొద్దిగా చాలా కష్టతరం అవుతుంది. చాలా ఎక్కువ మంది అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వీరి విధి ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నట్టుగా చూడడం, సంబంధిత సిబ్బంది అధికారులు తమ కార్యక్రమాలను సరిగ్గా చేస్తున్నారా లేదనే విషయాన్ని చూస్తారు. క్యాండిడేట్స్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనిస్తారు. ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు దానికి సరైనటువంటి పరిష్కార మార్గం కూడా తొందరగా సూచించడానికి అవకాశం ఉంటుంది. పోలింగ్ లో ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు కౌంటింగ్ ఆపేసే అధికారం వాళ్లకు ఉంటుంది. కౌంటింగ్ అయిపోయినా కూడా రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారం వాళ్లకు ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీలు అన్ని కలిపి చేసే ఖర్చు దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. ఒక పరిమితులు పెట్టాం మనం. ఆ పరిమితులను దాటి ఎవరైనా ఖర్చు చేసినట్టుంటే వారి మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది.